నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు కూటమి భారీ ర్యాలీ మధ్య భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా అంజుబాబు నామినేషన్ భీమవరం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా భీమవరం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ కార్పొరేట్ సంస్థలను ఏకం చేసి భీమవరం పట్టణాన్ని మెట్రో సిటీగా అభివృద్ధి చేస్తాం శాసనమండలి చైర్మన్ కోయే మోషన్రాజు మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే విధంగా వైసీపీ మేనిఫెస్టో ఉండి వైసీపీ అభ్యర్థి PVL నరసింహరాజు మీరే సైన్యం మీరే నా ధైర్యం మీ ఆశీర్వచనాలే మన గెలుపుకు అడుగులని మాజీ ఎమ్మెల్యే భీమవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. బుధవారం ఉండి రోడ్లోని కోస్టల్ సిటీ సెంటర్ నుంచి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం వరకు జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి అంజుబాబు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని 10 ఏళ్ల పాలనలో ఎమ్మెల్యేగా భీమవరాన్ని ఎంతో అభివృద్ధి చేశానని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అన్నారు. మీ ఆశీర్వాదంతో గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే అంజుబాబు కోరారు. టీడీపీ రాష్ట్ర పొలిటికల్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికల్పూడి గోవిందరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మంతున రామరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్లాస్ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చనమల్ల చంద్రశేఖర్, ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, కనకరాజు సూరి, వబులిశెట్టి రామకృష్ణ, బండి రమేష్ కుమార్, కత్తుల నీలేంద్ర, మలినీడి తిరుమలరావు, మామిడిశెట్టి ప్రసాద్, రామాంజనేయులు తనయుడు పులపర్తి ప్రశాంత్తో పాటు పెద్ద ఎత్తున జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాపు కాయరా తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని జనసేనాని స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యాన్ని జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా ఇతడు ఓటు వేసి చూడు ప్రాణమిచ్చి నిలబడతాడు ఆంధ్ర యువత ఆకాంక్షల సారథివయ్యావురా అన్నదాతలందరికీ ఆకుడవయ్యావురా కమ్ముకున్న చీకట్లను చీల్చే వజ్రాయుధమై రాష్ట్రను తుది రాత మార్చరా నిర్మించు ఆంధ్ర రాష్ట్రంలో అయోధ్య నగరాన్ని జయ హో జనసేనాని తల ఎత్తుకునేలా చెయ్యి తెలుగు గౌరవాన్ని జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన జన
జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన సమస్యని గుర్తించి సమస్యకై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేన జనసేన పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలువు బట్టి పోరాడే మన సేన పోరాడే మన జనసేన 24 ఏప్రిల్ 2024 తారీఖు ఉదయం 10:39 రిటర్నింగ్ అధికారి దగ్గర నామినేషన్ వేయటం జరిగింది. నామినేషన్కి సపోర్ట్కి పెద్దలు గౌరవనీయులు పార్థసారథి గారు, జనసేన అధ్యక్షులు చిన్నబాబు గారు, ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, గుండి శాసనసభ్యులు రామరాజు గారుతో వెళ్ళి నామినేషన్ వేయటం జరిగింది. అధికారులు నామినేషన్ పత్రాలు అన్నీ కూడా చూసుకుని అన్నీ కరెక్ట్గా ఉన్నాయన్నారు. రేపటి నుంచి ప్రచారం ముమ్మరం చేసి మే 13 వరకు కూడా విశ్రాంతి లేకుండా పోరాటం చేసి విజయం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా నేను, బీజేపీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు పోటీ చేస్తున్నాం. మా అఖండ విజయానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ సహకారం, తెలుగుదేశం సహకారం, జనసేన సహకారంతో భీమవరం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటానికి మా వంతు మేము కృషి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు వారి ఆలోచన కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో ఆయన అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 దేశం చేయాలన్న ఆలోచనలో ఆయన నడుస్తున్నారు. అటువంటి ముగ్గురు కూటమితోటి ఈ భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధిలో తీసుకొస్తాకి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. భీమవరం అసెంబ్లీ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా గౌరవనీయులు పెద్దలు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు, అంజుబాబు గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు స్వచ్ఛందంగా ఎవరికి వారే కార్యకర్తలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొనడం జరిగింది. అంజుబాబు గారు గతంలో 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అంజుబాబు గారు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా అభివృద్ధి ఆధారంగా వివాదరహితుడిగా శాంతి భద్రతల్ని కాపాడినటువంటి వ్యక్తిగా ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా ఆయన సుపరిచితుడు. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున ఈ రోజున అటువంటి వ్యక్తిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంజుబాబు గారి నామినేషన్ కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి నేను కూడా పాల్గొనడం జరిగింది. మేమిద్దరం కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అంజుబాబు గారికి ఎన్నోట్ల మెజార్టీ వస్తే
అన్ని ఓట్లు కూడా నాకు వచ్చేటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉన్నది. అదేవిధంగా అంజిబాబు గారు శాసనసభ్యులకు ఎన్నికయ్యాక ఆయన యొక్క అనుభవాన్ని గౌరవిస్తూ ఆయన యొక్క ఏదైతే ఆయన జీవన విధానం ఉన్నదో వివాదరహితుడిగా దాన్ని కొనసాగిస్తూ కేంద్రంలో నాకున్నటువంటి బీజేపీ పెద్దలతో ఉన్నటువంటి పరిచయాలు, అదేవిధంగా కొంతమంది కేంద్ర మంత్రులతో ఉండేటువంటి పరిచయాల ఆధారంగా అంజిబాబు గారి మార్గదర్శనంలో ఈ నియోజకవర్గంలో పనిచేస్తానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాను. నమస్కారం. మరి ఈరోజు భీమవరం నియోజకవర్గంలో మన ఉమ్మడి నియోజకవర్గ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ అంజిబాబు గారి నామినేషన్ అఖండ వైభవంగా మరి స్వచ్ఛందంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలందరూ కూడా పాల్గొని ఇదొక విజయయాత్రలాగా ఇక్కడ దాకా ఆయన తీసుకొచ్చి నామినేషన్ వేయటం జరిగింది. మరి ఈరోజు భీమవరం ప్రజలు ఒక సందేశాన్ని ఇచ్చారు. అంజిబాబు గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసే విధంగా నామినేషన్ జరగడం చాలా సందర్భం. అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి ముందుగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మన భూపతి శ్రీనివాస వర్మ గారు నర్సపూర్ పార్లమెంట్ అభ్యర్థి, ఆయనకి కమలం గుర్తుకి, అలాగే అంజిబాబు గారికి భీమవరం నియోజకవర్గం గ్లాస్ గుర్తు మీద ఓటేసి గెలిపించవలసింది కోరుతారు. మే 13వ తారీఖున జరిగే పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్లో శాసనసభ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా భీమవరం నియోజకవర్గానికి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సూచించిన విధంగా గాజు గ్లాసు గుర్తుతో మరి మన మాజీ శాసనసభ్యులు 10 సంవత్సరాల పాటు భీమవరం నియోజకవర్గానికి అభివృద్ధి ఏజెండాగా పనిచేసిన పులపర్తి రామాంజనేయులు గారు గెలుపు ఖాయమైపోయింది. ఆయన మెజార్టీ ఎంత అన్నదాని మీదే భీమవరం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈరోజు 10:39 నామినేషన్ వేస్తున్నారు. ఆ నామినేషన్ తోటే ఆయన ఈ భీమవరం నియోజకవర్గాన్ని మరొక 5 సంవత్సరాల పాటు ఈ భీమవరం నియోజకవర్గాన్ని, భీమవరం ప్రజలకి ఒక శాంతియుత వాతావరణాన్ని, అభివృద్ధి ప్రదాతగా భీమవరాన్ని ఒక ఏజెండాగా తీసుకుని ఆయన ముందుకెళ్తున్నారు. ఈవేళ మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, అలాగే జనసేన శ్రేణులు కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ శ్రేణులు కానీ ఆయన గెలుపు కోసం ప్రతి బూత్ స్థాయిలో 235 బూతులు ప్రతి బూత్ స్థాయిలో కూడా కష్టపడుతున్నారు. ఈ కష్టానికి ప్రతిఫలం ఈ ప్రజల గెలుపు. అంజిబాబు గెలుపు సైకిల్ గుర్తు ప్లేస్లో గాజు గ్లాస్ ఉంటుంది, ఒక పక్కేమో కమలం పువ్వు ఉంటుంది. ఈ రెండట్లకి వేసి భీమవరం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిచి ఆంధ్రప్రదేశ్లో భీమవరం నియోజకవర్గానికి ఆదర్శంతో నియోజకవర్గానికి తీర్చడానికి అంజిబాబు గారిని మరొకసారి ఎమ్మెల్యే చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంజిబాబు గారికి ఈ యొక్క గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి ఆయన అఖండ మెజార్టీతో గెలిపించాలని, అలాగే పార్లమెంటుకి పోటీ చేస్తున్నటువంటి భూపతిరా శ్రీనివాసవర్మ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. భీమవరం నియోజకవర్గ అభివృద్ధికి రేయింబవళ్లు కృషి చేస్తున్నానని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రాత్రి భీమవరం పట్టణం 3 టౌన్లోని 4 సీజన్స్ ఎస్ఎల్వి టవర్స్లలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2004 నుండి 2009 వరకు, 2019 నుండి 2024 వరకు భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో శ్రమించానని అన్నారు. ముఖ్యంగా 2053 సంవత్సరాన్ని లక్ష్యంగా చేసుకుని పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని అమృత పథకంలో 48 కోట్ల నిధులతో ప్రణాళిక అమలు చేయడం ప్రారంభించడం జరిగిందన్నారు. 1 కోటి లీటర్ల మంచినీటి సామర్థ్యాన్ని 2,70,00,000 లీటర్ల వరకు పెంచడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 24 గంటల పాటు మంచినీటి సరఫరా చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. యనమతూరు డ్రైన్పై నిరుపయోగంగా ఉన్న వంతెన నిర్మాణాలకు సంబంధించి 38 కోట్ల నిధులను మంజూరు చేయించడం జరిగిందన్నారు. అంతేకాకుండా భీమవరం నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదని దాదాపుగా 15,000 మందికి పైగానే ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇలా అనేక అభివృద్ధి పనులను చేస్తున్న తనకు వచ్చే నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రజలంతా పూర్తిగా అండగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు డాక్టర్ వేగిరాజు రామకృష్ణంరాజు, భూపతిరాజు రామరాజు, చింతలపాటి లక్ష్మీ నరసింహరాజు, ఎం సూరిబాబు, రామకృష్ణ, గొట్టుముక్కల రవివర్మ, తోట బోగయ్య, గాదిరాజు రామరాజు, కామన్ నాగేశ్వరరావు, వాసర్ల ప్రవీణ్, వాసంశెట్టి శ్రీనివాస్, కొత్తల కృష్ణబాబు, చెల్లబోయిన సూర్యప్రకాష్, కట్టా రవి, రాజా బాలమస్తానయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించిన రామరాజు గారికి, అలాగే ఈ అసోసియేషన్ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికల్లో
అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తిరిగి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నాకు ఒకసారి అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే పార్లమెంట్ సభ్యులుగా ఉమాబాల గారిని మరి మహిళల్ని ఫస్ట్ టైం మన పార్లమెంట్లో మహిళ పోటీ చేయడం, ముఖ్యంగా 2004 నుంచి 9 వరకు అలాగే 19 నుంచి 24 వరకు నేను ఎమ్మెల్యేగా ఉండగా ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పనులు చేశాననేది చాలామందికి తెలుసు. ఇంకా తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నిజంగా అవన్నీ కూడా ఇప్పుడు యువతరానికి కూడా తెలియవలసిన అవసరం ఉంది. అవన్నీ కూడా ఒక పాంప్లెట్గా వేసి ప్రతి ఇంటికి కూడా పంపించడం జరుగుతుంది. అయితే మధ్యలో 2009 నుంచి 19 వరకు 10 సంవత్సరాలు మరి ఎమ్మెల్యేగా పనిచేసిన వారు లేదా ప్రభుత్వాలు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం అభివృద్ధి చేశారు, వాళ్ళ పరిపాలనా విధానం ఎలా ఉంది, అలాగే గతంలో 2004 నుంచి 9 వరకు నేను, అలాగే 19 నుంచి 24 వరకు నేను చేసిన పరిపాలన కానీ అభివృద్ధి కానీ సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఒక పాంప్లెట్ కూడా ప్రతి ఇంటికి పంపించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఎందుకు చెప్తున్నానంటే చాలా చోట్ల నేను చెప్తున్నాను, ఒక రాజకీయ నాయకుడిగా, శాసనసభ్యుడిగా లేదా ప్రభుత్వ విప్పుగా నేను పనిచేస్తున్నప్పటికి కూడా ఒక రాజకీయ ఎమ్మెల్యేగా నేనైతే ఈ పదవిని హోదా కింద కాకుండా ఒక బాధ్యతగా మరి నిర్వహించడం జరిగింది. భీమవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరికీ ఒకటే చెప్తున్నాను సింపుల్గా, మనం ఏదన్నా ఒక రామరాజు గారు అన్ని అపార్ట్మెంట్లు కట్టారు. సుమారు 126 అపార్ట్మెంట్లు, 126 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఎంతో సౌకర్యంగా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. నిజంగా ఈ యొక్క అన్ని క్యాస్ట్ అందరూ కూడా ఒకే కుటుంబం కింద ఉంటారు. నిజంగా చాలా మంచి అట్మాస్ఫియర్. నాకు ఈ షెడ్ ఈ వేదిక చూసిన తర్వాత ముందు వచ్చినప్పుడు లేదు చాలా బాగుంది అనేది ప్రతిదీ కూడా గమనించుకుని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి పనిచేయడం జరిగింది. ముఖ్యంగా గర్వంగా నేను చెప్పుకునేది ఏంటంటే మన భీమవరం నియోజకవర్గాన్ని, భీమవరం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేయడానికి మరి నిన్నైతే కనుక సీఎం గారు కౌరు పెట్టడం జరిగిందండి. అసెంబ్లీ జరుగుతుంది, శ్రీకాంత్ రెడ్డి చీఫ్ విప్ గారిని పంపి నేను క్యాబినెట్లోకి తీసుకుందాం అనుకుంటున్నాం, సీఎం గారు క్యాబినెట్లోకి తీసుకుందాం అనుకుంటున్నారు. జిల్లా కేంద్రాన్ని నరసాపురంలో చాలా గొడవ జరుగుతుంది, నరసాపురం జిల్లా కేంద్రంగా పెట్టాలనుకుంటున్నారు. కాబట్టి ఒకసారి వెళ్ళి సీఎం గారిని కలువు అని ఆయన చెప్పగానే ఆయనతో ఒకటే మాట అన్నాను, జిల్లా కేంద్రాన్ని కనుక మారిస్తే కనుక నేను మంత్రి పదవి సంగతి అనవసరం, దాని దాకా అవసరం లేదు, నేనున్న ఈ ఎమ్మెల్యే పదవిని కూడా రిజైన్ చేసేస్తాను, నాకు అవసరం లేదు ఇది అని చెప్తే అది సీఎం గారికి క్యారీ అయిన తర్వాత, అంతేకాకుండా 2053 సంవత్సరం వచ్చేసరికి అప్పుడు పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని అప్పుడు జనాభాకి సరిపడే మంచినీటి సరఫరాని మెరుగుపరుచుకోవడానికి అమృతలో మళ్ళీ 48 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ అయింది. దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఓఎస్ఆర్లు కట్టుకోవాలి, ఎక్కడెక్కడికి పైప్ లైన్లు వేసుకోవాలి, ఎక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా చేసుకోవడానికి భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని అదంతా కూడా డెవలప్మెంట్ చేసుకోవడానికి 5 సంవత్సరాల సమయంలో మనం అన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఏదైతే 40 ఎకరాల మంచినీటి చెరువు ఉందో ఆ మంచినీటి చెరువు సిల్ట్ తోటి సగం పూడికిపోయిందండి. అది నిజంగా సిల్ట్ తీయాలంటే కనుక, డ్రిడ్జింగ్ చేయాలంటే కనుక ఆ మట్టిని నింపడానికే కొన్ని ఎకరాలు కావాలి, 50 ఎకరాలు 100 ఎకరాలు కావాలి. అదంతా రైతునికి సంబంధించింది. ఆ స్లెడ్జ్ని ఏదైతే బయటికి తీసుకెళ్ళడానికి కూడా లేదు. నిజంగా కనుక మనం ఆ రోజున 60 ఎకరాల చెరువు తవ్వించి ఉండకపోతే కనుక ఎగ్జిస్టింగ్ ఏదైతే పాత 40 ఎకరాల చెరువు సగం పూడిపోవడం వల్ల అది 20 ఎకరాల చెరువు నీళ్ళు కెపాసిటీ ఉన్నది. ఇప్పుడు ఇవాళ కనుక మనం ఆ చెరువు తవ్వించి ఉండకపోతే కనుక ఇవాళ భీమవరంలో ఒక 10-15 రోజులకు మించి మంచినీళ్ళు అందించలేని పరిస్థితి. నా విషయంలో పార్టీ కానీ, కులం కానీ, మతం కానీ చూడకుండా ఈ నియోజకవర్గం అభివృద్ధి జరగాలి బాగా అని చెప్పి ఆలోచనతో మీ అందరూ కూడా మరొకసారి 5 సంవత్సరాలు మాకు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి, ఉమాబాల గారు కూడా లోకల్గా స్థానికంగా ఉండే అమ్మాయి, మీరు ఓటేసి
మమ్మల్ని గెలిపిస్తే నేను ఇంకొక 5 సంవత్సరాల కన్నా ఇంకెక్కువ పని చేయలేనండి. ఎందుకంటే చాలామంది తోటి చాలా సమస్యల మీద వస్తుంటే చాలా మొదట్లో అయితే కనుక నాకు 2:30 పావు తక్కువ 3 అయ్యిందండి ఇంట్లో భోజనానికి వెళ్ళేసరికి. మళ్ళీ ఒక అరగంట రెస్ట్ తీసుకుని గబగబా బయటకు వచ్చి మళ్ళీ సాయంత్రం 11 అయ్యేది. నిజంగా నిన్న ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఒకప్పుడు మరి ఇందిరాగాంధీ గారు ఒక రివల్యూషన్గా పేదలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో బ్యాంకులు నేషనలైజేషన్ చేయటం, అలాగే ల్యాండ్ సీలింగ్, తద్వారా ఎంతో పేదలకి ఉపయోగపడే పనులు చేయగలిగారు. తర్వాత స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా తెలుగుదేశం పార్టీ పెట్టాక ఆయన కూడా చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే ఈ ఫీజు రియంబర్స్మెంట్, అలాగే ఆరోగ్యశ్రీ పథకం, అలాగే రైతులకు ఉచిత విద్యుత్, వీటిలన్నింటికంటే మించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఎంతో ఉపయోగపడే రకంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు శాశ్వతమని ఈ భీమవరం మున్సిపల్ లిమిట్స్లో ఇళ్ల స్థలాల కింద సేకరించి పేదలకు ఇవ్వటం జరిగింది. మరి శ్రీనివాస్ గారు నిత్యం పొద్దు నుంచి రాత్రి వరకు కూడా ప్రజలతో మమేకమై ఎవరే పని అడిగినా ఆయన చేయగలిగినంత చేస్తూ భీమవరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి ఆయన్ని మరోసారి గెలిపించుకుంటే మంత్రిగా మనం చూడగలుగుతాం. అలాగే ట్రాఫిక్ సమస్య మీద దృష్టి పెట్టి మనకు అండర్గ్రౌండ్ తీసుకొచ్చారు. దానివల్ల చాలా మటుకు మన ట్రాఫిక్ సమస్య తొలగింది. రాబోయే రోజుల్లో మరి ఒక 4-5 అండర్గ్రౌండ్స్ కూడా ఆయన ప్రణాళిక సిద్ధంగా పెట్టుకుని ఉన్నారు. అలాగే రింగ్ రోడ్డు, అదేవిధంగా ప్రతి టిక్కో హౌస్ కానీ అన్నిటి కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి మన భీమవరం రియల్ హీరో రావాలనుంటే అది గ్రంథి శ్రీనివాస్ గారేనండి. నా భార్య అయినటువంటి గూడూరు ఉమాబాల తను ఎంపీగా పోటీ చేస్తూ ఉంది. తను కూడా సపోర్ట్ చేస్తూ మీరందరూ కూడా 2 ఓట్లు మీకున్న ప్రతి మనిషి కూడా ఉన్న 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి వారిద్దరిని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తాం. మన అందరం కలిసికట్టుగా గంధి శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేసే ఉద్దేశంతో ఆయన ఈరోజు ఇలా వస్తారంటే డోర్ టు డోర్ తిరగటానికి అవదు, అందరినీ ఒకసారి కూర్చోబెడతామని చెప్పాం. అందరూ ఇక్కడ మనం కలిసి ఉన్నాం. వీళ్ళందరూ కూడా మనకి తోడుగా ఈ కార్యక్రమాన్ని ఎదురుకి తీసుకెళ్దామని ఉద్దేశంతో మేమందరం కూడా ఉన్నాం. అలాగే ఇప్పుడే 4th సీజన్ రామరాజు గారు వచ్చారు, బయటికి వెళ్ళారు, ఆయన పాలకొల్లు వెళ్ళారు, ఇప్పుడే వచ్చారు. స్టేజ్ గారు అందరికీ నమస్కరిస్తూ భూపతి రామకృష్ణ గారు మా ఫాదరు, ఇంకొక ఆయన నేల పురుషోత్తం గారు, ముగ్గురు కలిసి వారు కారెక్టే వారు కూడా ఉండేవారు. అంత అభిమానం. చాలా మంచి వ్యక్తి మా శ్రీనివాస్ గారు. వారు గమని ఎవరు వెళ్ళినా ఏ పని అడిగినా గమని స్పందిస్తారు చక్కగా. వారిని మన 4th సీజన్ తరఫున అందరూ ఆశీర్వదించాలి అని మేము ఆశిస్తున్నాను. అయితే ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య విలువలు పడిపోతున్నాయి. పూర్వం రాజకీయ పార్టీలు కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసేవి. అవి క్రమేణా కూడా ఆ విలువలు తగ్గిపోతున్నాయని తెలుసుకున్న అందరికీ కూడా తెలుసు. అయితే మనం రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు కాదు, కానీ మనం ఓట్లు వినియోగించుకునేటప్పుడు కొంచెం ఆలోచించి విజ్ఞానంతో సరైన వ్యక్తులు కనుక మనం ఎన్నుకోగలిగినట్లయితే అది మన పరిసరాలు, మన గ్రామాలు, లేదా మన పట్టణాలు అభివృద్ధి చెందడానికి మనకు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఓటు వేసేటప్పుడు అందరం కూడా మనం ఆలోచించి ఓటు వేయాల్సి ఉంటుంది. కార్పొరేట్ సంస్థలన్నీ తరలి వస్తున్నాయని, మెట్రో సిటీల్లో ఒకటిగా భీమవరాన్ని చేసుకుందామని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కోయ మోషన్ రాజు, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. భీమవరం పీపీ రోడ్లో రాయల్ ఓక్ ఫర్నిచర్ స్టోర్ను మండలి చైర్మన్ మోషన్ రాజు, రాష్ట్ర ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాయల్ ఓక్ ఫర్నిచర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తూ నూతన స్టోర్ను భీమవరంలో ప్రారంభించడం అభినందనీయమని, దీంతో దేశవ్యాప్తంగా 169వ స్టోర్గా చేరుకోవడం గొప్ప విశేషమని అన్నారు. రాయల్ ఓక్ ఇన్కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ విజయ్ సుబ్రహ్మణ్యం, మేనేజింగ్ డైరెక్టర్
మదన్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భీమవరంలో 169వ స్టోర్గా ప్రారంభించామని, ఆంధ్రాలో 14వ స్టోర్ అని, కస్టమర్స్ కు అందుబాటు ధరల్లో నాణ్యతతో కూడిన ఫర్నిచర్ అందించడమే రాయల్ ఓక్ లక్ష్యమని అన్నారు. రాయల్ ఓక్ యునైటెడ్ స్టేట్స్, ఇటలీ, మలేషియా, ఇండియా వంటి దేశాల్లో ఫర్నిచర్ కలెక్షన్ అందిస్తున్నామని, దేశవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ స్టోర్లతో రాయల్ ఓక్ ఫర్నిచర్ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, కోల్కతా, చెన్నై, న్యూఢిల్లీ, బెంగళూరు, భోపాల్, అహ్మదాబాద్, గౌహతి, కోచితో సహా 116 కంటే ఎక్కువ ప్రాంతాల్లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామన్నారు. వినియోగదారులకు వారి కలల గృహాలకు అనువైన ఫర్నిచర్ అందిస్తామని వారు అన్నారు. కార్యక్రమంలో రాయల్ ఓక్ ఫర్నిచర్ ఫ్రాంచైజ్ హెడ్ కిరణ్ చబ్రియా, స్టేట్ హెడ్ అంగర్ నాగేంద్రబాబు, తమ్మయ్య కోటేరా, రాజేష్, మానేపల్లి నాగన్నబాబు, తోట బోగయ్య, తిరుమాని ఏడుకొండలు, వినయ్, విజయ్, గాదిరాజు సుబ్బరాజు, గూడూరి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాయల్ ఓక్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మిత్రులు నాగన్నబాబు గారు కుమారుడు, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ వినయ్, విజయ్, చక్రి, చైతు, వాసు, ఈ 5 ఫ్రెండ్స్ కలిపి ఒక బ్రాండెడ్ రాయల్ ఓక్ షోరూమ్ అనేది ఫర్నిచర్ షోరూమ్ దేవాలయం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా షోరూమ్కి సంబంధించి ఏదైతే ఇక్కడ వెరైటీస్ అన్నీ కూడా పెట్టడం జరిగిందో ఫర్నిచర్ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి, అంటే కిచెన్ వేర్ కానించి అలాగే బెడ్రూమ్ వరకు కూడా, అలాగే గార్డెన్కి సంబంధించి ఎక్కడైనా యూజ్ చేసుకునే విధంగా అన్ని రకాలు కూడా ఫర్నిచర్ పెట్టడం జరిగింది. ఇక్కడ నేను మొత్తం షోరూమ్ తిరిగి చూసి అబ్జర్వ్ చేసిన తర్వాత చాలా సంతోషించేది ఏంటంటే ఈ రాయల్ ఓక్ షోరూమ్ భీమవరం స్థాయిని పెంచే విధంగా ఉంది. ఇది 169వ షోరూమ్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 14వ షోరూమ్. దేశవ్యాప్తంగా ఈ బ్రాండ్ చాలా పేరెన్నికగా ఉంది. క్వాలిటీ విషయంలో కానీ వెరైటీ విషయంలో కానీ చూసుకుంటే మనసుని దోచుకునే విధంగా ఉంది. అలాగే ప్రైసెస్ విషయంలో కూడా చాలా రీజనబుల్ ప్రైస్. ఎందుకంటే చాలా షోరూమ్లో నేను కూడా చూశాను, ఆ ప్రైసెస్ అన్నీ కూడా హైప్ బాగా ఎక్కువగా పెట్టి చాలా చోట్ల దోచుకోవడమే జరుగుతుందని అనుకుంటున్నాను. ఇక్కడైతే కనుక మనం చూసిన తర్వాత రీజనబుల్ ప్రైస్, అలాగే వెరైటీ, క్వాలిటీ అన్నీ కూడా ఉన్నాయి, నచ్చినాయి. ఏదైతే రాయల్ ఓక్ షోరూమ్లో చూసిన తర్వాత ప్రైసెస్ అవన్నీ చూస్తే, క్వాలిటీ చూస్తే వాటికి తగ్గట్టు క్వాలిటీ ఉంది, ప్రైసెస్ చూస్తే అందరికీ అందుబాటులో ఉంది. రాయల్ ఓక్ షోరూమ్ ఇక్కడ పెట్టినందుకు సుబ్రహ్మణ్యం గారు, ఎండీ గారు, చైర్మన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఈ పంచపాండవులను కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే భీమవరం జిల్లా కేంద్రం అయిన తర్వాత ఇటువంటి షోరూమ్లు రావాలి, బ్రాండెడ్ షోరూమ్లన్నీ భీమవరం రావాలి. చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ కూడా ప్రజలు ఇక్కడికి రావాలి, మార్కెట్కి వచ్చి ఇక్కడ పర్చేజ్ చేయాలి, భీమవరం స్థాయికి పెంచాలి. దాంట్లో భాగమైన ఈ పంచపాండవులకు కూడా నా అభినందనలు తెలియజేస్తూ, అలాగే మిత్రులందరూ కూడా వాళ్ళ సీనియర్లు, వీళ్ళ జూనియర్లు, సీనియర్లు జూనియర్లు కాంబినేషన్లో 100% సక్సెస్ఫుల్గా జనాదరణ పొందుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
very much to you. You are all giving continuous support to us. We are getting more customers from Bhimavaram to our Hyderabad stores. So respect your continuous support. That is why finally we opened our 169th store in your Bhimavaram. This store is the biggest store, 20,000 square feet store, and here we displayed more than 200 sofas, 100 bed and 100 dining. Big display we displayed here. And Royal Oak, as you are all know, Royal Oak is the #1 furniture brand in India. We have the store across all over the place, from Nagpur to Kashmir and Hyderabad, Bangalore, Ahmedabad and Northeast, Dimapur, every Dimapur, anywhere, across all the places we have a store. We are adding a new products and a new unique designs. Please visit this store and have the experience of imported furniture and international furniture experience. And we are offering you here 70% discount and interest-free EMI and free delivery and free fitment and many more offers we are giving. Please visit our store and experience it and please support us. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టో విడుదల చేయబోతుందని ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు అన్నారు. పాలకోడేరు మండలం కొండేపూడి గ్రామంలో విఘ్నేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండేపూడి, వేండ్ర, పాలకోడేరు గ్రామాల మీదుగా ప్రచారం కొనసాగింది. ఈ సందర్భంగా ప్రచారంలో ప్రజలు ఆదరాభిమానాలతో ఆప్యాయంగా పలకరిస్తూ మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూపతిరాజు చంటిరాజు, సర్పంచ్ల ఛాంబర్ అధ్యక్షులు భూపతిరాజు వంశీకృష్ణంరాజు, సర్పంచ్ చింతపల్లి వెంకటనారాయణ, బి రాంబాబు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు గెలుపు మంత్రమదడే, గెలుపే పిలిచే వీరుడదడే, నిరతము ప్రగతి కొరకు ప్రతి నభూని కదిలే దీక్షాగారి అతడే. అధిపతి 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 ఇలపై నడిచే విజయము మెరుపది, చూపులే నిప్పులై నిసినే చేంచే తెగువది. నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నవాడు, యువకుడు, ఉత్సాహవంతుడు. మీ అందరితో ఒక్కరిగా, మీ అందరిలో అన్నగా, తమ్ముడిగా, అన్నగా నిలబడి ఉంటాడు. ఆశీర్వదించండి, మీ అందరి ఆదరణ ఉంచండి. ఈరోజు పాలకోడేరు మండలం కొండేపూడి నుంచి ఈరోజు ప్రచారం ప్రారంభమైంది. మరి కార్యకర్తలు అలాగే నాయకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ గారు, అలాగే మండల పార్టీ ప్రెసిడెంట్ చంటిరాజు గారు, అలాగే మరి వేండ్ర ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు, అలాగే వైస్ ఎంపీపీలు, మిగతా మండలానికి సంబంధించిన ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఛాంబర్ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో విజయోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మరి ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ జగన్ గారే రావాలి, ఆయన ఉంటేనే మాకు ఆర్థిక సాయం లభిస్తుంది, మా పిల్లలకు మంచి చదువులు వస్తాయి, మాకు ఆరోగ్యం నిలబడుతుందని చెప్పి వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఎంతో ప్రేమగా ఆదరించి ఆదరతులు పెట్టి స్వాగతం పలుకుతున్నారు. మరి ఆయన ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మేనిఫెస్టో పెడతారు, ఎలా మాకు భవిష్యత్తులో మమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకుంటారని ఆశతోటి జనం చూస్తున్నారు. తప్పనిసరిగా ప్రజారంజకమైన మరి మేనిఫెస్టో తోటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తారు. ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవనీయులు పీవీఎల్ నరసింహరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు పాలకోడేరు మండలం కొండేపూడి గ్రామం నుంచి మరి ఎన్నికల ప్రచారం ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి ఉండి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిజంగా ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఇంటి వద్ద కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకటే మాట, మరి ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చి ఈరోజు మాకు ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది లేకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో మాకు పరిపాలన చేసి మా కుటుంబాలను ఆదుకున్నటువంటి పెద్ద కొడుకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా
చెప్పడం జరుగుతుంది. మరి ఈ ఉండి నియోజకవర్గంలో పివిఎల్ నరసింహరాజు గారిని ఎప్పుడూ లేని విధంగా ఖచ్చితంగా ఈ ఉండి నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి అదే విధంగా కృషి చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తనను మూడవసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆకివీడు నగర పంచాయతీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివ స్పష్టం చేశారు. ఆకివీడు నగర పంచాయతీ పరిధిలోని 1, 2, 18, 19, 20 వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, ఎన్నికల గుర్తు వచ్చిన వెంటనే తన గుర్తు తెలియజేస్తానని వివరించారు. తనకు మంచి మెజార్టీతో గెలుపుని ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రచారంలో బోసుకొండ నారాయణ, జవాజీ లక్ష్మీనారాయణ, ఎర్లపాటి బెంచ్మెన్, నంబుల దుర్గాప్రసాద్, ఇల్లాపు అప్పారో, బోల్ల అమ్మాజీ, పునబాకుల సుబ్బలక్ష్మి, యువత పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతున్నాం. అందులో ఈరోజు ఆకివీడు తిరుగుతున్నాం. ఆకివీడులో 3వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డులో కొంత భాగం, అదేవిధంగా 7వ వార్డులో కొంత భాగం. నిన్న తిరిగిన వార్డులో 8వ వార్డు కొంత, 9వ వార్డు కొంత ఉన్నాయి. ఈరోజు ఆ ప్రచారం చేస్తున్నాం. ఈ ఆకివీడు గ్రామంలో కూడా మంచి ఆదరణ ఉంది. ఆకివీడు నగర పంచాయతీ, ఈ నగర పంచాయతీలో గతంలో మనం ఎన్నో మౌలిక వసతులు కల్పించాం. మంచినీటి వసతిని మెరుగుపరిచాం. అట్లాగే రోడ్లు బాగా ఏర్పాటు చేసాం. అట్లాగే పవర్ని కూడా బాగా ఎస్టాబ్లిష్ చేసాం. నగర పంచాయతీ కావటం, ఇక్కడ జనాభా పెరగటం, అవసరాలు పెరగటంతో ఇక్కడ ప్రధానంగా మంచినీటి సమస్య కూడా ఉంది. మంచినీటిలో ప్రధానంగా వెంకయ్యగారు కలుషితం అవడంతో ఇక్కడికి వచ్చే నీరంతా కూడా మురుగునీరు అవటం, ఆ మురుగునీరు ఫిల్టర్ అవ్వకపోవటం, ప్రాపర్గా ఫిల్టర్ ఎక్కువ అవ్వకపోవడంతో డిస్ట్రిబ్యూషన్ కూడా సరిగ్గా జరగని పరిస్థితి ఉంది. మంచినీటి అవసరాలు తీర్చాల్సిన పరిస్థితి కూడా ఉంది. అట్లాగే గతంలో మనం కొన్ని డ్రైన్లు నిర్మాణం చేసాం. అందేవారి పోది, గంగానమ్మ కోడి, అలాగే ఆ డ్రైన్లు కొంత పూర్తి చేయాల్సి ఉంది. అలాగే మిగిలిన చిన్న చిన్న డ్రైన్లు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసినట్లయితే నగర పంచాయతీ పట్టణంగా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో నేను ప్రజలందరూ కూడా మంచి ఆదరణ ఇచ్చి నన్ను గెలిపించబోతున్నారు. నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా రైతులకి అండగా ఉంటాను. ఆకివీడిని అభివృద్ధి చేస్తానని నమ్మకం కూడా పేదవర్గాల్లో ఉంది. సంక్షేమాన్ని కూడా సమర్థంగా అమలు చేస్తామని నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రజల ఆశీస్సులతోటి స్వతంత్ర అభ్యర్థిగా గెలుస్తాను. గెలిచి ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా పనిచేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలో